దుద్దెడ టోల్గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో అందుతున్న ఉచిత ప్రయాణంపై ఆరా తీశారు. అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రతి నెల ప్రభుత్వం 330 కోట్లు చెల్లిస్తుందని, గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తామని అన్నారని, కానీ తాము ఆర్టీసీని నిలబెట్టామని తెలిపారు. ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేశామని, దేశానికి తెలంగాణ ఆర్టీసీ రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. బాగా చదువుకోవాలని సూచించారు. ఇక ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో కూడా మంత్రి మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని నిన్న జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పామని అన్నారు. సమ్మెపై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. पैसा सरकार నెలకు 350 కడతారు. सरकार రాకుండా కూడా చేస్తున్నారు. అట్లా వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పాపం టైంకి ఇవ్వండి, కొత్త నంబర్ కూడా ఇంకా ఏం సంగతి ఏదవుతున్నావు? ముగ్గురు ఏం కాలేదా? ఎవరు మంచిగా గర్వ వేరే పద్ధతి కాలేజీ ముగ్గురు ఒకటే కాలేదా? వాళ్ళు చదువుతారా? వాళ్ళు చూసుకున్నాయా? వాళ్ళు చదువుకోండి. మంచిగా కష్టపడి చదివిస్తే ఇంజనీర్ దాకా వచ్చినారు. need to improve your business also. Eating and doing exercise. ఏ సంగతి రోజున్నావు? మీరు బీటెకేనా? బీటెకా? అదే హాలిడే ఇప్పుడు ఎవరమ్మా? ఏం చేయాలి? యారాలు వేరు వేరు కూర్చున్నావు. నీళ్ళు దొరకలేదా? లేదమ్మా ఏడా కొబ్బరి పెట్టుకురా పొద్దునే బండారు తల్లి అంత మంచిదే కదా. మహిళలకి ప్రభుత్వం ఫ్రీగా బస్ ఇస్తుంది. హ్యాపీ కదా? హ్యాపీ కదా? బస్సులు కూడా వేస్తున్నాం. కొత్త బస్సులు వచ్చినాయి. మహిళా సంఘాలతో బస్సులు కొట్టుకున్నాం. నౌకరులతో కూడా కొత్త నౌకరులు ఇస్తున్నాం. అన్ని రకాల సమస్యలు. ఇప్పుడు 10 ఏళ్ళు ఖరాబ్ అయింది. కొద్దిగా రిపేర్ చేయాలని టైం పట్టాలా? కూర్చోండి. బాగున్నామా? ట్రిప్పులు వాళ్ళని కూడా సౌలభ్యం చేస్తే ఫోన్ కింద పెడతాం. కొంచెం ఫోన్ కింద కూర్చోండి. రైట్ అంతా నమస్కారం. ఆల్ ది బెస్ట్. నువ్వు జరుగు అన్న జరిగే ఎందుకురా? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.